హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. స్లాట్స్ ఓపెన్లో ఉన్నాయి. ఓకేనా? బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ మా ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ. రైట్, ఒకసారి ఫీడ్బ్యాక్స్ చూద్దాము. మీ మనీ ఇవ్వకపోవచ్చు కానీ అక్క ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం అంతా చూసుకోండి అక్క. ఫస్ట్ ఆరోగ్యం అక్క, ఇంకన్నీ తర్వాత. కానీ మీ డెడికేషన్ రీడింగ్ పట్ల చూసి మాకు ఒక్కొక్కసారి చాలా షాక్ అవుతుంటుంది. అక్క ఇంత ఆరోగ్యం చెడుకొని కూడా నలుగురికి మంచి చేయాలని ఆలోచన చేస్తుంది అనేసి చాలా గర్వం ఇస్తుంది అక్క. అక్క ఈరోజు మార్నింగ్ వీడియో చేశారు, అది పక్క అన్ని రకాలుగా రెజోనేట్ అయింది అక్క. అక్క మీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ రెజోనేట్ అవుతాయి అక్క. నేను లైఫ్లో వేరే విషయాల్లో చాలా చేంజెస్ చూశాను. అంటే నాలో ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడం కానీ, మీతో రీడింగ్ తీసుకున్నాను అక్క నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కదా, అవన్నీ ఫాలో చేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్తాను. ఆ పర్సన్ కూడా ఎప్పుడు వస్తారో నాకు తెలియదు అక్క. ఇప్పటికీ వాళ్ళ మీద అయితే నాకు ఇంకా ప్రేమ ఉన్నది, కానీ నేను ఏ ఎమోషను నా పర్సన్కి చూపించడం లేదు, మరియు నేను స్టేటస్లో అవి ఇవి పెట్టడం లేదు. ఒకరోజు తను తప్పకుండా వస్తుందనే నమ్మకం అయితే నాలో ఉందక్క. రెమెడీస్ అన్నీ చేశాను, మీరు చెప్పినవి చేశాను, అంతా యూనివర్స్కి సరెండర్ చేసేసాను వాణి అక్క. ఏమో మీరు వెళ్తూ ఉంటారు కదక్క, చాలా సూదింగ్గా మళ్ళీ కామ్గా యూనివర్స్కి సరెండర్ చేసేసాను వాణి అక్క. ఏమవుతుందో ఎలా అవుతుందో అనేది ఒకటే నేను ఆలోచన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ వాణి అక్క, మీ వీడియోలు చాలా హెల్ప్ చేస్తున్నాయి. మీరు ఇలాగే సంతోషంగా నలుగురికి మంచి చేస్తూ, నలుగురికి కష్టాలను అర్థం చేసుకుంటూ, పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ, మా కర్మల్ని, మా చెడు కర్మల్ని అన్నింటినీ పోగొట్టడానికి మీరు వెళ్తూ ఉంటారు కదక్క. చాలా సూదింగ్గా మళ్ళీ కామ్గా ఉంటుంది మీరు అవి వీడియోస్ చూపించినప్పుడు. అవి చూడటం మా భాగ్యం అనేసి మేము ఫీల్ అవుతాము. డొనేషన్స్ కూడా నాకు పంపించాలని ఉంటే నేను పంపిస్తానక్క, మీరు ఏమనుకోవద్దండి. దాంట్లో నా 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 పుణ్యము ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకరొకరు సహాయం చేసుకుంటూనే దేవుడి పనులు చేయాల్సి వస్తుంది. అందుకే ఆ విచారంలోనూ నేను మీకు సపోర్టివ్గా ఉంటాను అని అక్క. ఎవరున్నా ఎవరు లేకపోయినా మీ మంచి కార్యాల్లో, పుణ్యకార్యాల్లో నాదొక భాగంలో నేను ఉండడానికి ప్రయత్నిస్తాను అక్క. నమస్తే వాణి అక్క. గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ అక్క. మీరు చెప్పడం వల్ల నేను చాలా చేంజ్ అయ్యాను అక్క. డైలీ గైడెన్స్ అంటే చాలా ఉపయోగపడుతుంది అక్క. మీరు ఏం చెప్తున్నారో ఖచ్చితంగా అదే జరుగుతుంది అక్క. డైలీ గైడెన్స్ అయితే ఖచ్చితంగా 100% జరుగుతుంది అక్క. ఒక స్మాల్ రిక్వెస్ట్ అక్క. మా పర్సన్ వస్తారు కరెక్ట్ వస్తారని చెప్తున్నారు కదా అక్క. సరే వస్తారు కరెక్టే, కానీ అతను మాతో లైఫ్ లాంగ్ ట్రూగా ఉంటాడా అక్క? రాయల్గా ఉంటాడా? మళ్ళీ థర్డ్ పార్టీ అని మనం మోసం చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాం అక్క. జీవితం మీద విరక్తితో ఉన్నాము. అసలు చచ్చిపోతామన్న స్టేజ్ నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మమ్మల్ని ఇంత హీల్ చేశారు మీరు. మళ్ళీ ఆ గోతులో పోయి మళ్ళీ పుడకపోలేము అక్క. ఈసారి అయ్యాక గుడ్ మార్నింగ్ అయ్యాక మీరు పెట్టిన 2 వీడియోస్ నాకు చాలా వర్త్ అయ్యాక. అది చెప్పిన మాటలు దిక్కుమాల ఎనర్జీస్ అని చెప్పారు. మొత్తం నా జీవితంలో పిన్ టు పిన్ చూసినట్టుగా చెప్పారు అక్క. నిన్న నాతో పలకరియాలని నాకు దూరమైన పర్సన్ మళ్ళీ నాతో మాట్లాడాలని నాకు మాట్లాడతా థర్డ్ పార్టీ దాంతో మాట్లాడుతున్నాడు అక్క. అది చూసి దానికి నా మనసు చాలా బాధ అయిపోయింది. మాట్లాడతారో తెలియదు, మనుషులు వాడుకుంటారో తెలియదు. మిమ్మల్ని నిజంగా బోర్డు మీద దేవుడు మా కోసమే నేను పంపించేదేమో అక్క. నాకు నేను చెప్పిన వీడియో మొత్తం నాకు వచ్చింది అక్క. ప్రతిరోజు వీడియో నాకు చెప్పింది అక్క. నేనైతే చాలా బాధ అనిపించింది. అంతకుముందు నైట్ మీరు హార్ట్ బ్రేక్లో ఉంటారు, మీరు బాధపడతారు, మీరు వేరే వాళ్ళు నన్ను మాట పడతారని చెప్పారు. ఆ మాట 10 నుండి ఎత్తుతున్నా నేను. ఏందా మాట పడతారని చెప్పి అన్నారు. ఎటు నుంచి వచ్చిందో సమస్య అనుకుంటున్నాను. ఆ సాయంత్రానికి నాకు వచ్చిందక్క. చాలా బాధపడ్డాను, ఏడ్చుకున్నాను అక్క. నిజంగా థ్యాంక్ యూ వానక్క. ఇలాంటి వాళ్ళు ఉండాలక్క. మాకు ముందు దేవుని సుఖ సంతోషాలతో మీ పిల్లలు మీరు మంచిగా ఉండాలన్న దేవుని ప్రార్థిస్తున్నానక్క. అలాంటి దిక్కుమాల పర్సనకు బుద్ధి చెప్పాలక్క. చాలా బాధగా ఉన్నానక్క. వాళ్ళని మోసం చేసి వేరే దాంతో ఉంటుంటే తట్టుకోలేకపోతున్నాం అక్క. చాలా బాధగా ఉంది. వాడి దేవుని బుద్ధి చెప్పాలక్క. యూనివర్స్ వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరికీ నమస్తే వాణి అక్క. నేను రమలక్ష్మి అక్క. నిన్న మీరు డైలీ గైడెన్స్ చెప్పారు కదా అక్క. పాత స్నేహితులను కలుసుకుంటారు, కొంచెం ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో చిల్ అవుతారు చెప్పారు కదా అక్క. నిజమే అక్క. నేను పెళ్లికి వెళ్ళానక్క. అక్కడ పార్టీస్ అంటే వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలిసాను, హ్యాపీగా ఎంజాయ్ చేశాను అక్క. మళ్ళీ అన్నారు కదా
మీరు కొంచెం బాధపడతారమ్మా, పాత జరిగిన విషయాలు గుర్తు చేసుకొని కొంచెం బాధపడతారు అని చెప్పారు కదా, సారీగా ఫీల్ అవుతారని చెప్పారు కదా. నిజమే అక్క, అసలు నిన్న మొత్తం నాకు అదే జరిగింది అక్క. మీరు ప్రతిరోజు డైలీ గేమ్స్ ఏం చెప్తున్నారో ఖచ్చితంగా 100,000% అలాగే జరుగుతుంది అక్క. ఖచ్చితంగా అలా జరుగుతుంది అక్క. అసలు ఎలా చెప్తున్నారు అక్క, ఇంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు అక్క. చాలా గ్రేట్ అక్క, చాలా గ్రేట్, బాగా చెప్తున్నారు అక్క. కానీ ఇంకా చాలా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలక్క, ఇంకా సక్సెస్ అవ్వాలక్క. మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఇంత చెప్తున్నారు, మీకు ఇంకా సక్సెస్ అవ్వాలక్క. మీరు ఎక్కడంటే టీవీ షోలలో, టీవీ ఛానల్స్ వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ తీసుకొని స్టేజ్కి ఎదగాలక్క. ఇంకా ఈ 1 year లోపల మీరు ఆ స్టేజ్కి ఎదుగుతారక్క, ఖచ్చితంగా వెళ్తారక్క. సక్సెస్ అనేది వస్తుందక్క. మీరు పడ్డ కష్టము ఎక్కడికి పోదక్క. మాకు చెప్తున్నారు కదక్క, మీరు కష్టపడండి అమ్మా, కష్టపడితే మీకు ఫలితం వస్తుంది అనేసి. మీకు కూడా అక్క, మీరు చాలా మందికి, కొన్ని వేల మందికి హీల్ చేశారక్క. ఆ పుణ్యం ఎక్కడికి పోదక్క, మీరు పడ్డ కష్టం ఎక్కడికి పోదక్క. నిజంగా చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అక్క. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ. ఆ యూనివర్స్ మిమ్మల్ని పరిచయం చేసినందుకు గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అక్క. యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉంటాం అక్క. ఏంజల్స్కి కూడా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ లవ్ యూ అక్క, లవ్ యూ టూ అక్క. మా దేవత, మా అమ్మ, మా అందరికీ అమ్మ. ఎంతమంది ప్రేమను సంపాదించుకున్నారక్క. మీరు ఎంతమంది హీల్ చేశారక్క. మా అందరి తరపు నుంచి వెళ్ళి, మా వ్యూవర్స్ అందరి తరపు నుంచి వెళ్ళి మీకు కృతజ్ఞతలు అక్క. లవ్ యూ సో మచ్ అక్క. అసలు మాటలు చెప్పలేనక్క. అసలు ఎంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు. అసలు నేను షాక్ అయ్యాను. అసలు ఈవినింగ్ విన్నానక్క, డైలీ గైడెన్స్ నిన్న టైంలోకి వినలేదు. అసలు ఎగ్జాక్ట్ అలాగే జరిగిందక్క. అసలు నేను షాక్ అయిపోయాను. నేను పెడదాం అనుకున్నా, నైట్ నైట్ ఇంకా ఇంట్లో అందరు ఉన్నారు, అందుకే పెట్టలేకపోయానక్క. ఇప్పుడు ఎవరు లేరు, అందుకే వాయిస్ రికార్డింగ్ పెట్టారక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, లవ్ యూ అక్క, లవ్ యూ. నమస్తే. ఇవి కొన్ని ఫీడ్బ్యాక్స్ మాత్రమే. ఇంకా మెసేజ్లు అయితే ఇంత పెద్ద మెసేజ్లు పెట్టున్నారు ఫీడ్బ్యాక్స్. సో అవన్నీ పోస్ట్ చేయాలంటే ఇన్ని ఉన్నాయి. సో నాకు టైం లేదు, దానివల్ల నేను అవి పోస్ట్ చేయలేకపోతున్నా. చాలా రోజుల నుంచి కమ్యూనిటీ పోస్ట్లో ఏం పెట్టట్లేదు, టైం లేక. ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఇక్కడ పర్సనల్గా కూడా ఫ్యామిలీ పరంగా బిజినెస్లు ఉంటాయి కదా, ఆ బిజినెస్లో కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ పిల్లల్ని, ఇటు వీడియోస్, సెషన్స్, ఇంటి వర్క్ అన్నీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేసుకుంటూ వస్తున్నాను. ఓపిక లేదు, అసలు టైం ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండట్లేదు. అందువల్ల ఇది మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు అన్న ఒక దీంతో మార్నింగ్ వీడియో, ఆఫ్టర్నూన్ వీడియో పెడుతూ వచ్చాను. ఒక వీడియో చేయడానికే కష్టమైతే 2 వీడియోస్ డైలీ చేయడం అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే డైలీ ఇప్పుడు ఇది ఎందుకు వినిపిస్తున్నానంటే, ప్రతిదీ కూడా మన వీడియోస్లో నేను ఏం చెప్పానో అవి ఫీడ్బ్యాక్స్లో వస్తున్నప్పుడు మీకు అవి కూడా వినిపిస్తున్నాను. సో అవి జరుగుతున్నాయా లేదా ఫీడ్బ్యాక్స్లో కూడా వినిపిస్తున్నాను కదా. సరే, సో మీ అందరికీ డైలీ గైడెన్స్ కానీ, మన వీడియోస్ కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీ లైఫ్లో అవి జరుగుతున్నాయి. మీ పర్సన్ నుంచి నేను ఏదైతే చెప్తున్నానో మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ అయినప్పుడు అవే చెప్పారక్క అని మీరు అట్లా చెప్తున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా కూడా డివైన్కి, యూనివర్స్కి నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. అండ్ బ్లెస్సింగ్స్ మీకు, నాకు, మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. సరే, ఇంకా ఆ విషయాన్ని పక్కనకి వచ్చేస్తే, ఈరోజు చాలా రోజులైంది కదా ఇది రిక్వెస్టెడ్ వీడియో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరికి మధ్య అనేది ఒక టాపిక్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సో ఎందుకో ఇవాళ తీసుకోవాలనిపించింది. డీటెయిల్గా చూద్దాం, ఓకేనా? రైట్, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే థర్డ్ పార్టీ నేమ్ కూడా చెప్పుకోండి. కోపం వద్దు. ఒక్కోసారి థర్డ్ పార్టీ ప్రాబ్లం కాదు, అంటే థర్డ్ పార్టీ మంచి వాళ్ళో చెడ్డ వాళ్ళో తీసి పక్కన పెడితే వాళ్ళ తప్పేం లేకపోయినా కూడా ఇక్కడ మీ పర్సన్ తప్పు కూడా ఉండొచ్చు. సో థర్డ్ పార్టీ అనగానే ఒక దెయ్యమో భూతమో లాగా చూడకండి. ఇక కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి చెప్తున్నాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది రొమాంటిక్ థర్డ్ పర్సనే కావచ్చు, మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయింటే వాళ్ళ స్పౌస్ కావచ్చు, అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు, మీ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, పేరెంట్స్, అలా ఆ ఇష్యూస్ కావచ్చు, మీ పర్సన్ కెరీర్ పరంగా కావచ్చు, మీ పర్సన్ మైండ్ సెట్, మెంటాలిటీ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ సిచ్యువేషన్స్
ఆ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్సే. ఓకేనా? థర్డ్ పార్టీ అనగానే భయపడిపోమాకండి, సరేనా? మైండ్ సెట్ అది, మన మైండ్ సెట్ అంతే. నెగిటివ్, థర్డ్ పార్టీ అనగానే నెగిటివ్, టట్టడాయ్ అని రీల్ తిరిగిపోతూ ఉంటుంది అనమాట. వద్దు. థర్డ్ పార్టీ అంటే ఎప్పటికీ నెగిటివ్ కాదు, అది ఒక్కోసారి మీకు మంచి కూడా ఉంటుంది దాంట్లో. అలా జరగడం వల్ల మీకే మంచి, మీ వాల్యూనే తెలుస్తుంది అవతల వాళ్ళకి. ఓకేనా? అందుకని ఎవరి గురించి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు. స్టేబుల్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. ఇక్కడ ఇప్పుడు రీడింగ్ చూస్తున్నాం కదా, ఎనర్జీస్ చూడండి, ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంది ఇది నా రీడింగే, ఇది నా సిచ్యువేషనే అని వాళ్ళకి గట్ ఫీలింగ్ చెప్తుంది, వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది. కొంతమంది రీడింగ్ ఒక్కొక్కసారి రెజోనేట్ కాలేదనుకో, ఇది నాది కాదు అని మీరు కమెంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. కమెంట్ చేయలేదంటేనే మీది కాదని, మా పర్సన్ అలాంటి వాళ్ళు కాదు అని పెడతారు. కాకపోతే మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా. అర్థం చేసుకోండి, మీకు తెలుస్తుంది కొన్ని పాయింట్స్ అన్నా మీకు రెజోనేట్ అవుతాయి. అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీది కాదు, ఓకే లీవ్ ఇట్. ఇంకెవరి కోసమో, ఇంకెవరికో ఈ రీడింగ్ వెళ్ళాలి. డివైన్కి వాళ్ళు ప్రే చేసుంటారు, వాళ్ళు అడుగుంటారు క్వశ్చన్స్. సో త్రూ నా ద్వారా వాళ్ళకి ఆ ఆన్సర్స్ వెళ్తాయి, చేరతాయి. అలాంటి వాళ్ళే తీసుకుంటారు, ఆ ఎనర్జీస్ నాకు అందుతాయి. నా చేత ఎవరెవరికి ఆన్సర్స్ వెళ్ళాలి అని డివైన్ ఏర్పరచున్నారో ఆ మెసేజెస్ వాళ్ళకి వెళ్తాయి. రీడింగ్ పూర్తిగా రెజొనేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, రెజొనేట్ కాని వాళ్ళు ఉంటారు. రెజొనేట్ కాని వాళ్ళు నెక్స్ట్ రీడింగ్ కోసం వెయిట్ చేయండి, లేదా వేరే రీడింగ్స్ చూడండి. అంతేనే, నెగిటివ్గా వద్దు, సరేనా? రైట్. ఇక్కడ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్, థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉంది అనుకుంటేనే చూడండి, ఉన్నారు అనుకుంటేనే చూడండి. అంటే వాళ్ళ పేరు తీసుకొని రండి. అక్కడ ఎనర్జీస్ అందాలి నాకు. ఎనర్జీస్ అందినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం డీటెయిల్గా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య అట్ ప్రజెంట్ ఏం సిచ్యువేషన్స్, ఏం సినారియోస్ జరుగుతున్నాయి చూడండి. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది? ఫైటింగ్, పేషెన్స్, participation, ripeness, breakthrough, the lovers, adventure, projection, turning in, the source. ఓకే, క్లారిఫై చేస్తూ మాట్లాడతామా? రైట్. ఇక్కడ ఇద్దరికి మధ్య కూడా దీని ఏమంటారు, పాపం పండింది అని అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ కనపడుతున్నాయి.
ఎందుకంటే ఇక్కడ ఫైటింగ్ కింద రిప్నెస్ వచ్చింది, పేషెన్స్ కింద బ్రేక్ త్రూ వచ్చింది, పార్టిసిపేషన్ కింద ద లవర్స్, అడ్వెంచర్, ప్రొజెక్షన్, టర్నింగ్ ఇన్, ద సోర్స్, యూనివర్స్ ఎనర్జీ. ఇది బాటమ్ ఎనర్జీ కూడా చూద్దామనండి. రైట్, ట్రావెలింగ్, ఇది కూడా తీసుకుంటాను. బాటమ్ ఎనర్జీ ఇక్కడ పైన పెడతాను. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి, థర్డ్ పర్సన్కి మధ్య అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది? వై ఈజ్ దిస్ ఫైటింగ్ హియర్? 5 ఆఫ్ వ్యాండ్స్, అగైన్ ఫైటింగ్ కార్డ్. అనదర్ డెక్ నుంచి కూడా అగైన్ ఫైటింగ్ కార్డ్. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్స్, వాగ్వివాదాలు, వీళ్ళిద్దరి మధ్య ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంటు కనపడుతుంది. పోటీతత్వం, కాంపిటీషన్. నువ్వు ఇది అంటే నువ్వు ఇది, నీకంటే నేను ఇది చేసి చూపిస్తాను, లేకపోతే నీకంటే నేను హై, ఈగో, యాటిట్యూడ్, కాన్ఫ్లిక్ట్స్. ఎవరు తక్కువ కాదు ఇక్కడ, ఇద్దరికిద్దరు కూడా ఎవరు తక్కువ కాదు, ఎవరు తగ్గట్లే కూడా. డబల్ ఎనర్జీ, 2 డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీ, డబల్ ఎనర్జీ వస్తుంది. ఫైటింగ్, బీభత్సమైన ఫైటింగ్. ఇక్కడ ఉప్పులో నిప్పు అంటారు కదా, ఆ టైప్. ఇక్కడ సింహరాశి వారు, ఇక్కడ థర్డ్ పార్టీ కానీ, మీ పర్సన్ కానీ, మీది కానీ లియో ప్రామినెంట్గా కనపడుతుంది, అంటే సింహరాశి. వై ఈజ్ దిస్ పేషెన్స్ హియర్? 4 ఆఫ్ సోర్డ్స్. ఇద్దరి మధ్య ఇప్పుడు కట్ ఎనర్జీ కనపడుతుంది, అంటే దూరం, స్ట్రెస్, బీభత్సంగా ఒకరినొకరు హర్ట్ చేసుకొని హార్ట్ బ్రేక్ అయ్యి బీభత్సంగా ఇద్దరు ఎడమొఖం పెడమొఖం అంటారు కదా, అలా ఉన్నారు. ఇక్కడ ఓపికతో ఎవరి సహనంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ హీలింగ్, ఇద్దరికి కూడా రెస్టింగ్ పీరియడ్ నడుస్తుంది అనమాట. ఎవరు కూడా ఎవరికి వాళ్ళు సైలెన్స్, క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు. ఓకేనా? ఇక్కడ తులారాశి ఎనర్జీ కనపడుతుంది. మీదో, మీ పర్సన్దో, థర్డ్ పర్సన్దో తులారాశి ఎనర్జీ కనపడుతుంది. వై ఈజ్ దిస్ పార్టిసిపేషన్ హియర్? పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ థర్డ్ పార్టీనో మీ పర్సనో ఇంత సిచ్యువేషన్ తర్వాత మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని అపాలజీ అడగడం కానీ, ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం కానీ, ఇక్కడ మీ పర్సన్ కూడా ఇమ్మెచ్యూర్ పర్సన్ అనేది కనపడుతుంది. ఇద్దరికి మధ్య చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఒక మాస్క్ వేసుకొని ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మళ్ళీ ఏం ఎరగనట్టుగా ఇన్నోసెన్సీ యాక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఎందుకు? మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్య ప్యాచప్ కావాలి ఆ విషయంలో. దానికోసం ఎవరు అనుకోకుండా ఇలా జరిగిపోయింది, అనుకోకుండా నా అమాయకత్వం వల్ల, తెలియనితనం వల్ల ఇలా అయిపోయింది అన్నట్టు సారీ చెప్పడం. ఇద్దరిలో ఒకరు, మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి సారీ చెప్పడం, ఒక ఇన్నోసెంట్ లాగా బిహేవ్ చేయడం, తెలియక చేశానన్న అలాంటి ఎనర్జీస్లో షో ఆఫ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ హియర్ రిప్నెస్ హియర్? వై ఈజ్ రిప్నెస్ హియర్? 9 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఇక్కడ ఆల్మోస్ట్ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ కన్యా రాశి ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి. మీదో, మీ పర్సన్దో, అదర్ పర్సన్దో. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఎనఫ్, నాకు నీతో వద్దు, నాతో నేనే హ్యాపీ, నాతో నేనే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నా. తన మనసులో ఇది అనుకుంటున్నారు, కానీ థర్డ్ పర్సన్ అపాలజీ చెప్పడము, ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేయడము. ఎందుకంటే ఇది చాలాసార్లు జరిగింది.
వాళ్ళిద్దరికి మధ్య ఇది చాలాసార్లు జరుగుంది. అందువల్ల మీ పర్సన్ నాకు ఎవ్వరితో వద్దు. నేను సింగిల్‌గానే ఉండడానికి ఇష్టపడతాను. సెల్ఫ్ సఫిషియెంట్‌గానే ఉంటాను. ఇండిపెండెంట్‌గానే ఉంటాను. నాకు ఎవ్వరితో నీతో అసలు అవసరమే లేదు అన్నట్టుగా మీ పర్సన్ తనదైన సెల్ఫ్ లవ్‌లో, తనదైన కేరింగ్‌లో, తనదైన ఫ్రెండ్ సర్కిల్ తోటి, తనదైన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్‌ని పట్టించుకోకుండా అనేది కనపడుతుంది. వై ఈస్ దిస్ బ్రేక్ త్రూ హియర్? చెప్పాను కదా, నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సను ఆల్రెడీ ఈ పర్సన్ తోటి, థర్డ్ పర్సన్ తోటి కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది కనపడుతుంది. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సారీ చెప్తున్నా, అపాలజీ చెప్తున్నా, ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నా, మీ పర్సన్ మీద థర్డ్ పర్సన్కి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి. వై? బికాస్ ఇక్కడ సో అందువల్ల తగ్గి థర్డ్ పర్సన్ మీ పర్సన్కి తన కప్ ఆఫ్ లవ్ని ఆఫర్ చేస్తున్నారు, ప్రపోజ్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ మాత్రం నో, ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ అపాలజీ అండ్ లవ్, ఇదే చెప్తున్నారు. నాతో నేనే హ్యాపీగా ఉంటాను, నాకు నీ అసలు వద్దనే వద్దు, నాకు ఎవరితోనూ వద్దనే వద్దు, నేను నా ఇండివిజువల్గా నేను హ్యాపీగా ఉంటాను, నాతో నేనే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాను, వద్దు, ఇదే చెప్తున్నారు. వై ఈజ్ బ్రేక్ త్రూ హియర్ అంటే ఇక్కడ మీ పర్సను ఈ పేషెన్సీగా ఇద్దరి మధ్య చాలా బీభత్సమైన డబుల్ ఎనర్జీ వచ్చింది కదా, బీభత్సమైన ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్ తర్వాత మీ పర్సన్ చాలా పేషెన్సీగా, ఓర్పుగా, ఆచితూచి, చాలా నిదానంగా, స్టెప్ బై స్టెప్ అంటే ఒక నత్త ఎలా నడుస్తుందండి అలా ఆచితూచి కేర్ఫుల్గా అడుగేస్తున్నారు థర్డ్ పార్టీ తోటి. అందువల్ల థర్డ్ పార్టీ ఇమీడియట్గా వచ్చి అపాలజీ చెప్పినా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ టైం కాదు. మీ పర్సన్ విషయంలో ఎలా ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారో, ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్సన్ వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ త్రూస్కి గురై ఉన్నారు. సో మీ పర్సన్ కూడా సేమ్ థర్డ్ పర్సన్ తోటి అలానే గురై ఉన్నారు. పాస్ట్ నుంచి కూడా ఎన్నోసార్లు వీళ్ళిద్దరికి మధ్య ఫైటింగ్ జరిగింది. ఎన్నోసార్లు అయ్యో ఇన్నోసెంట్లే, తెలియదులే, అమాయకంలే, మీ పర్సన్ నమ్ముతూ వచ్చారు, థర్డ్ పర్సన్ని క్షమిస్తూ, నమ్ముతూ, అడ్జస్ట్ అవుతూ వచ్చారు. బట్ ఇక్కడ ఆ పర్సన్ కోసం, వాళ్ళ కోసం మిమ్మల్ని అవాయిడ్ చేసి, మీతో డిస్టెన్స్ క్రియేట్ చేసుకొని, మీ మనసుని గాయపరిచి, ఆ పర్సన్ అక్కడ ఎవరి కోసమైతే తను అంత అన్యాయం చేశారు మీకు, వాళ్ళతోనే ఈ పర్సన్కి అన్యాయం జరుగుతుంది. హ్యాపీగా లేరు అక్కడ. నో ఎమోషన్స్ ఇక్కడ. ఆల్మోస్ట్ అక్కడ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఆల్మోస్ట్ ఎండింగ్కి దగ్గరలో ఉంది. 9 ఎనర్జీ ఎండింగ్కి దగ్గరలో ఉంది. ఇక్కడ కూడా 9 ఎనర్జీ చూడండి, ఎండింగ్కి దగ్గరలో ఉంది. అంటే మీ పర్సన్ మనసులో మీ థర్డ్ పర్సన్ మీద నో ఎమోషన్స్. మీ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, ఇండివిజువల్గా ఉండడానికే ఇష్టపడుతున్నారు, సింగిల్గా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ బ్రేక్ త్రూ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఎండింగ్ పీరియడ్ నడుస్తుంది. ఎప్పుడైనా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావచ్చు. దానికోసమే చాలా ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు మీ పర్సన్, చాలా జాగ్రత్తగా. వై ఈజ్ దిస్ ద లవర్స్ హియర్? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చూడండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ రివర్స్ వచ్చింది కార్డు. ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద లస్ట్ఫుల్ ఎనర్జీస్ అనుకోండి, సోల్మేట్ ఫీలింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్యాచప్ చేసుకోవాలి, యూనియన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా మీ పర్సన్కి అక్కడ నో ప్యాషన్. మీ పర్సన్కి అక్కడ ప్యాషన్ లేదు. ఓకేనా? అంటే ఇంట్రెస్ట్ లేదు అంతే, ఒక మాటలో, ఇంకంతకు మించి నేను చెప్పలేను. వై ఈజ్ దిస్ అడ్వెంచర్ హియర్ ప్లీజ్ ఏంజల్స్? నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ప్రేమ కోసం తప్పిస్తున్నారు. ఒకప్పుడు అదే ప్రేమని మీరు ఇచ్చినప్పుడు తోలనాడి కాల్దనుకొని
టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇగ్నోర్ చేసి లేజీతనంగా ఐ డోంట్ కేర్ అన్నట్టు యాటిట్యూడు ఈగో చూపిస్తూ మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో, ఎంత బాధ పెట్టారో, ఎంత రూడ్గా మీతో బిహేవ్ చేశారో ఇప్పుడు అదే ప్రేమ కోసం తప్పిస్తున్నారు. అదే ప్రేమ కోసం తప్పిస్తున్నారు. అడ్వెంచర్ ఎక్కడ అడ్వెంచరు? అక్కడ కాదు. ఇప్పుడు తన లైఫ్లో ఎవరు లేరు, మీరే కదా. ఎక్కడికి రావాలి? ఎందుకంటే బాటమ్ ఎనర్జీ ఏమొచ్చింది చూడండి, ట్రావెలింగ్. థర్డ్ పార్టీ దగ్గరే కదా ఉన్నారు, ఇంకెక్కడ ట్రావెల్ చేస్తారు? ఇక్కడ మీ ఇద్దరికి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా ఇక్కడ మీ పర్సను మీకు కప్ ఆఫ్ లవ్ని ఆఫర్ చేయడానికి ట్రావెల్ చేసి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ని ఎండ్ చేసి మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ అది తనకి చాలా అడ్వెంచర్, సాహసమే అని ఒక మాట చెప్పాలి తన దృష్టిలో. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతో ప్యాచప్ చేసుకోవాలంటే తనకు ఒక సాహసం. అది ధైర్యం లేదు. ఇంతకాలం ఆగుతుంది కూడా దీనికోసమే, ధైర్యం లేక. ఎందుకంటే తను చేసిన తప్పులేంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకుందాము అనుకున్నా సరే, మీదే అపార్థం చేసుకున్నారు అనుకుందాం, కానీ ఆ పర్సన్ మనసుకు తెలుసు కదా ఆ పర్సన్ మీతో ఏం చేశారు, ఎలా చేశారు అని. తను తప్పు చేయనప్పుడు భయం దేనికి? ఒకవేళ చిన్నదో పెద్దదో మిస్టేక్ జరిగింది అంటే డైరెక్ట్గా వచ్చి ఆ మిస్టేక్ రియల్ అయితే డైరెక్ట్గా వచ్చి మీతోనే మాట్లాడచ్చు. మీ మీద నమ్మకం ఉంటుంది కదా, ఇంతకాలం జర్నీలో మీ మీద నమ్మకం ఉండాలి కదా. మీరు ఎలాంటి పర్సన్ అనేది తనకు తెలిసి ఉంటుంది కదా. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మీతోటి ప్రపోజ్ చేసి మీకు ఒక ఫ్లర్టీ బిహేవియర్, ఒక రొమాంటిక్ జెస్చరు, మీతో ఫ్లర్టీ బిహేవియర్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఏజ్ ఎంతైనా కావచ్చు, మీతో రీకనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ బిహేవ్ చేసే తీరు మీకు ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, కోపం వస్తుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ జెన్యూనే, పాజిటివ్గానే ఉంది. కానీ వాళ్ళ బిహేవియర్, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే యాక్ట్ చేసే బిహేవియర్ మాత్రం ప్రాపర్గా ఉండదు. అక్కడ కోపం వస్తుంది మీకు. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి చాలా కాలం అయిందనుకుందాం. ఇప్పుడు ఈ పర్సన్ డైరెక్ట్ కాల్ చేసి 2 మాటలు ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడి ఫస్ట్ మీ నుంచి మాట రాకుండానే ఫస్ట్ సారీ చెప్పి మీతో ఇది నా వల్ల పొరపాటు జరిగింది, నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇలా సీరియస్ టాక్స్ ఏదైనా మాట్లాడేస్తే అక్కడికి మీరు మాట్లాడడానికి తిట్టాలన్నా కూడా తిట్టలేరు, అవునా? కానీ ఈ పర్సన్ అలా చేయరు. కొంతమంది విషయంలో ఎలా ఉన్నావు, నేను బిందాస్, నాకేంటి, సూపర్ ఉన్నా, కానీ ఇది అక్కడ సూపరు. ఓకేనా? ప్లస్ లేదా నువ్వు చాలా అందంగా తయారయ్యావు, అసలు పట్టించుకునే దీంట్లోనే లేవుగా, అంత బిజీ అయిపోయావు, ఇట్లాంటి మాటలు. లేదా రొమాంటిక్గా మాట్లాడడం స్టార్టింగే, అక్కడ మీకు కోపం వస్తుంది. ఏంట్రా ఈ పర్సన్ ఇంతకాలం తర్వాత కాల్ చేసినా మెసేజ్ చేసి ఈ మెరగని వాళ్ళలాగా ఇలా మాట్లాడుతున్నారు అన్న ఒక క్వశ్చన్ వస్తుంది మీకు, దానికి కోపం వస్తుంది. వై ఈజ్ దిస్ ప్రొజెక్షన్ హియర్? హ్యాంగ్డ్ మ్యాన్. కానీ స్ట్రక్ అయిపోతున్నారు మళ్ళీ. తనకి మీరు ఒక అద్దాన్ని ఇచ్చి ఇదిగో ఇది నువ్వు అని చూపెట్టారు పాస్ట్లో, ఇదే నువ్వు. తనని ఒక అద్దంలో చూపెట్టారు, ఇదిగో నీకు ఈగో ఇంత, యాటిట్యూడ్ ఇంత, నీ మైండ్ సెట్ ఇది. సో తను స్ట్రక్ అయిపోతున్నారు, మీదే స్ట్రక్ అయిపోయారు. ప్రొజెక్షన్
తనలో లోపాలు ఉన్నాయి, అవి గుర్తొచ్చినప్పుడు స్టక్ అయిపోతున్నారు. వాస్తవంకి తనలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని సరిచేసుకునే విషయంలో అక్కడ స్టక్ అవుతున్నారు. ఒక్కోసారి మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొకసారి వెయిట్, ఆగు, ఈ టైం కాదు, ఇంకా నాలో నేను మార్చుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా మార్చుకున్నాక అప్పుడు న్యూ స్టార్ట్ చేస్తాను. మీతో ప్యాచప్ అవ్వడానికి ఇంక ఏ రకంగా అంటే ఈ వేలో వెళ్తే ఎట్టుంటుందా, ఈ వేలో ఇట్లా మాట్లాడితే ఇలా ఉంటుందా, ప్లాన్ చేసుకుంటారు కదా, అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్. ఈ పర్సన్కి గ్రోత్ అయితే కోరుకుంటున్నారు మీతోటి, బట్ గైడ్ చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లా. వై ఈజ్ దిస్ టర్నింగ్ ఇన్, ఇది కూడా అదే కార్డు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఏంటంటే మీరు చాలా ప్రాక్టికల్, రిచ్, నర్చరింగ్ పర్సన్, కేరింగ్ పర్సన్. మీకు ఎంత హై స్టాండర్డ్స్లో మీరున్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేది ఈ పర్సన్కి తెలుసు. తను చేసిన తప్పులేంటి అంటే మనలో మనం వెళ్ళి అవలోకనం చేసుకుంటాం కదా. మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, లేదు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాం. కొంతమంది సైలెంట్ మోడ్లో ఉంటారు, ఏమీ ఆలోచించకుండా. కొంతమంది ఏంటంటే నేను ఏం మార్చుకోవాలి, నాలో ఏం మార్పులు రావాలి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నేను ఏ తప్పులు చేశాను. ఇంట్రోస్పెక్షన్, హర్మిట్. ఓకేనా. వై ఈజ్ దిస్ ట్రావెల్ హియర్. వెరీ గుడ్. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ ఇద్దరి మధ్య ఇది కూడా సోర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డే, వేరే డెక్ నుంచి కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డే. మీ ఇద్దరి మధ్య మేజర్ సైకిల్ టర్న్ అవ్వబోతూ ఉంది, మేజర్ షిఫ్ట్ రాబోతూ ఉంది. ఓకేనా. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న 8 నెంబర్ స్ట్రగుల్స్కి డినోట్ చేస్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఉన్న స్ట్రగుల్స్ ఎండ్ అయిపోయి మీ పర్సన్ మీ లైఫ్లోకి ట్రావెల్ చేసి రాబోతున్నారు. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి, బాటమ్ ఎనర్జీ, కరేజ్, స్ట్రెంగ్త్. ఓకేనా. తను కంట్రోల్ చేసుకొని ఆగుతున్నారు అక్కడ. అసలు నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు. తను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అక్కడ, అంతే. తనతో తనే ఉంటున్నారు. మేబీ మీ ఫొటోస్ ఏమన్నా ఉంటే తన దగ్గర అవి చూసుకుంటూ. ఈ పర్సన్ చాలా స్లో ఎనర్జీ అండి, వస్తారు కానీ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ఇక్కడ కూడా చూడండి, టెంపరెన్స్ ఎనర్జీ, బ్యాలెన్స్ చేసుకుంటూ. ఇక్కడ కూడా అదే వచ్చింది, సెకండ్ ఎనర్జీ, పేషెన్స్. సో తనని బీభత్సంగా కంట్రోల్ చేసుకొని ఓపికతో వెయిట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం, యూనివర్సల్ సపోర్ట్ కోసం. తనలో స్ట్రెంగ్త్, మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి స్ట్రెంగ్త్, బలం కోసం, ధైర్యం కోసం. ఓకేనా. డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా. యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం, డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. ఓకేనా. ఇది థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.